కొత్త ఏడాదిలో తొలి మీటింగ్ ఉదయం 10:30కు కేంద్ర కేబినెట్ భేటీ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని కొత్త ఏడాది ఏపీ రాజధాని నిర్మాణమే లక్ష్యం ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే పనులకు టెండర్లు ఈ నెలలో 30,000 కోట్లకు టెండర్లు పిలిచే ఛాన్స్ ఇవాళ విజయవాడకు చంద్రబాబు న్యూ ఇయర్లో ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రికి దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం గోదావరి బనకచర్ల ఆలోచన జగంది కానీ ప్రాజెక్టులన్నీ తనవే అని బాబు చెప్పుకుంటున్నారంటూ చంద్రబాబుపై అంబటి విమర్శలు జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కొత్త రేషన్ కార్డులు రైతు భరోసాపై చర్చ యాదగిరిగుట్ట బోర్డుతో పాటు వర్గీకరణపైన దృష్టి తెలంగాణలో రోడ్డు భద్రతా మాసం ఇవాటి నుంచి నెల రోజుల పాటు అవేర్నెస్ ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నేడు భైంసా బంద్కి హిందూ సంఘాల పిలుపు నాగదేవత ఆలయంపై దాడికి నిరసన మద్దతు తెలిపిన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో నిబంధనలకు విరుద్ధంగా మత్తు టాబ్లెట్స్ విక్రయం డ్రగ్ కంట్రోల్ అధికారుల ఆగ్రహం ఏలూరులో మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలు జేసీ పార్క్ లో మహిళల సంబరాలు డాన్స్ చేసి జోష్ నింపిన ప్రభాకర్ రెడ్డి న్యూ ఇయర్ వేళ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు హైదరాబాద్ లో 1184 కేసులు నమోదు ఈ జోన్లో అత్యధికంగా 236 కేసులు బహదూర్పురాలో మందుబాబు వీరంగం బైక్ ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వాదం మీర్ చౌక్ లో పలు వాహనాలు సీజ్ విశాఖలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ మద్యం తాగి వాహనం నడిపే వారిపై నిఘా 28 ప్రాంతాల్లో తనిఖీలు 220 కేసులు నమోదు డ్రగ్స్ తో జీవితాలు నాశనం మాదక ద్రవ్యాలకి నో చెప్పాలన్న ప్రభాస్ డ్రగ్స్ పై అవగాహన కలిగిస్తూ వీడియో హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు TV9 తో కలిసి బేకరీలు స్వీట్ హౌజుల్లో సోదాలు మోతాదుకు మించి కలర్స్ వినియోగించినట్టుగా గుర్తింపు విశాఖ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో విషాదం క్రాకర్స్ పేలి శివ అనే వ్యక్తి మరణం వడ్లపూడి రజక వీధిలో ఘటన ద్వారకా తిరుమల ఆలయంలో రద్దీ చిన్న వెంకన్నకి ప్రత్యేక పూజలు దర్శనం కోసం బారులు తీరిన భక్తులు ఉత్తరాదిలో పెరిగిన చలి గోరఖ్పూర్లో తగ్గిన ఉష్ణోగ్రతలు చలిమంటలతో ఉపశమనం పొందుతోన్న జనం ఏపీలో పెరిగిన చలి తీవ్రత పాడేరు ఏజెన్సీలో పొగమంచు అందాలు తరలి వస్తున్న పర్యాటకులు షిరిడికి పోటెత్తిన భక్తులు సాయిబాబా మందిరంలో రద్దీ అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు కొత్త ఏడాది ఆలయాల్లో రద్దీ మహంకాళి టెంపుల్ కి తరలివచ్చిన భక్తులు ఉజ్జయినిలో ప్రత్యేక పూజలు కొత్త ఏడాది తొలి సూర్యోదయం స్వాగతం పలికిన దేశ ప్రజలు గౌహతి ముంబైల్లో భానుడి కనువిందు